మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది సుప్రీం. కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇస్తూనే సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఈడీ అరెస్ట్ ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను మాత్రం 5 సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. అంటే ఈడీ అధికారాలపై సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం విచారణ చేపడుతోంది. విస్తృత ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించేదాకా మధ్యంతర బెయిల్ వర్తిస్తుందని ధర్మాసనం తెలిపింది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆయన 90 రోజులుగా జైల్లో ఉన్నారని కూడా ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్చి 21న కేజ్రీవాల్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లోక్సభ ఎన్నికల సమయంలో మే 10వ తేదీన మధ్యంతర బెయిల్పై కేజ్రీవాల్ బయటకొచ్చారు. పోలింగ్ ముగిసిన తర్వాత జూన్ 2వ తేదీన తిరిగి తీహార్ జైల్లో కేజ్రీవాల్ లొంగిపోయారు. ఇదే కేసులో కేజ్రీవాల్ ను సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. ఇటీవలే రౌజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తే ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. చివరకు కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సంజీవ్ ఖన్నా బెంచ్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఈడీ కేసులో ప్రస్తుతానికి బెయిల్ వచ్చినా సిబిఐ కేసు ఇంకా కొనసాగుతోంది. ఆ కేసులో కూడా బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ విడుదలకు అవకాశం లభిస్తుంది. అయితే ఈడీ కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో సిబిఐ కేసులో కూడా కేజ్రీవాల్ కు బెయిల్ రావడానికి మార్గం సుగమమైందని భావిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం ఇది రెండోసారి. The court has examined aspects of section 19 of requirement of arrest under the PMLA. There were certain legal issues which arose from that, which especially in the context of whether there is a requirement of necessity of arrest in addition to the requirement of section 19 which are stipulated in that section. Those aspects the court has referred to a larger bench, and that outcome we will have to await. However, in the interim, the court has observed that Mr. Kejriwal has already undergone substantial amount of incarceration and therefore directed his immediate release in the enforcement directorate case. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాతనైనా బీజేపీ తన అహంభావాన్ని తగ్గించుకోవాలని, విపక్ష నేతలపైన పార్టీలపైన కుట్రలు ఆపేయాలని ఢిల్లీ మంత్రి అతిషి హితవు పలికారు. ఈడీ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ వస్తుందని బీజేపీకి తెలుసని, అందుకే సిబిఐతో కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయించిందని ఆమె మండిపడ్డారు. लेकिन भारतीय जनता पार्टी को ये पता था, उनको पता था कि राउज एवेन्यू कोर्ट से जमानत मिल गई है, उनको पता था कि सुप्रीम कोर्ट से भी जमानत मिल जाएगी, इसीलिए उन्होंने एक और षड्यंत्र रचा और सुप्रीम कोर्ट में जिस दिन अरविंद केजरीवाल जी की जमानत का केस आना था, उससे पिछले दिन अपने एक और राजनीतिक हथियार सीबीआई से अरविंद केजरीवाल जी को गिरफ्तार करवा लिया। क्यों किया गिरफ्तार सीबीआई से? सिर्फ और सिर्फ इसलिए गिरफ्तार करवाया कि अगर ईडी के केस में जमानत मिल गई तो अरविंद केजरीवाल जी बाहर आकर 10 गुना स्पीड से दिल्ली के लोगों का काम करने लग जाएंगे। मैं भारतीय जनता पार्टी को यह कहना चाहूंगी कि अपना घमंड खत्म करिए, अपना अहंकार खत्म करिए और बाकी पार्टियों के खिलाफ, लोकतंत्र के खिलाफ षड्यंत्र रचना बंद करिए। सत्य परेशान हो सकता है लेकिन पराजित नहीं हो सकता।